కుక్కర్‌లో పప్పు పెట్టాక ఇలా పొంగకుండా ఉండాలంటే ఏం జేయాలో తర్వాత జెప్తాను. కానీ ముందు అసలు ఈ కుక్కర్‌లో పప్పు వండడం సేఫేనా? మనకి మార్కెట్‌లో మెయిన్‌గా స్టీల్ కుక్కర్, అల్యూమినియం కుక్కర్ ఇంకా హార్డ్ అనోడైజ్డ్ కుక్‌వేర్ దొరుకుతుంది. దీంట్లో ఫస్ట్ ప్లేస్ అయితే స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్‌కే వస్తుంది. ఇంకా సెకండ్ పొజిషన్‌లో హార్డ్ అనోడైజ్డ్ కుక్‌వేర్ అంటే కోటింగ్ ఉన్న అల్యూమినియం కుక్‌వేర్. ఇంకా మూడోది అందరూ భయపడేది అల్యూమినియం కుక్‌వేర్. దీంట్లో అన్ని రకాల వంటలు వండుకోవచ్చు కానీ పులుపు ఏమైనా చేసుకునేటప్పుడు అందులో వండిన వెంటనే వేరే దాంట్లోకి మార్చేసుకోవాలి. అందులో మాత్రం ఉంచకూడదు. ఇప్పుడు కొంతమందొచ్చి పాతకాలంలాగా మట్టి వాటిల్లో లేదా ఇత్తడి వాటిల్లో వండుకోవచ్చు కదా అని అనొచ్చు. కానీ మట్టివేమో ఎప్పుడు పగిలిపోతాయో తెలీదు. ఇత్తడేమో చాలా కాస్ట్‌లీ. కాబట్టి ఏ భయం లేకుండా స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్‌వేర్‌ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక అనుకున్న పప్పు విషయానికొస్తే అలా పొంగకుండా ఉండాలంటే కుక్కర్‌లో ఉడికేటప్పుడు ఒక చిన్న గిన్నె పెట్టండి. ఇలా ఎక్కువగా ఉన్న నీళ్లు ఆ బౌల్‌లో కలెక్ట్ అయిపోయి విజిల్‌లోంచి బయటకొచ్చేయకుండా ఉంటాయి.